ఇప్పటివరకు మనం పొజిషన్స్ ఏమి సెట్ చేయనట్లయితే డాక్యుమెంట్ ఫ్లో ఎలా ఉంటుందో అలాగే అంటే ఒక ఎలిమెంట్ రాసామనుకోండి, ఆ ఎలిమెంట్ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ రావడం, ఆ నెక్స్ట్ ఎలిమెంట్ తర్వాత ఇంకొక తర్వాత రాసిన ఎలిమెంట్ రావడం అట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పొజిషన్స్ యూజ్ చేసి ఏమేమి చేస్తారో చూపిస్తాను మీకు. I'm having the one division. The division having the class is static. వినిపిస్తుంది కదా? యా వినిపిస్తుంది. Static. So I'm giving the division static properties here. So I'm giving the division width is automatically 100%, height is 200 pixels, border or background, and this is solid background line. By default పొజిషన్ వచ్చేసి స్టాటిక్ అన్నమాట. బై డిఫాల్ట్ మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా స్టాటిక్ అంటే ఎలా ఉంటుందంటే మీరు ఏమి ఇవ్వనప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. నథింగ్ బట్ దీనికి స్పెషల్గా కొత్తగా ప్రాపర్టీస్ ఏమి అప్లై అవ్వవు. సరే, యూ హ్యావ్ టు యూజ్ ది స్టైల్ ట్యాగ్, రైట్? So this is the division which is having the background lime color and height 200 pixel, having the position static. Position static అంటే nothing but మీకు పొజిషన్ వాల్యూ మీరు చెప్పకపోయినా అదే వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ ఇంకొక డివిజన్ రాస్తారు అనుకుంటే స్టాటిక్ ప్రకారం ఎక్కడ రావాలి, దాన్ని కిందనే రావాలి, ఇలా వస్తుంది అన్నమాట. So nothing is difference is there for the static element, and there is a position fixed is there. I'll explain the scenario position fixed how it is going on. So I'm copying these two away, so document is getting increased so that you can scroll like this. Understand, right? యా మనకి డాక్యుమెంట్ హైట్ పెరుగుతుంది కాబట్టి మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం అన్నమాట. ఇట్లా ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు, రైట్? సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. సో మీకు ఒక డివిజన్ గ్యాప్ తెలియడం గురించి నేనేం చేస్తున్నానంటే మార్జిన్ బాటమ్ ఇస్తున్నాను అనమాట. మార్జిన్ బాటమ్ ఇస్తే ఏమొచ్చింది, మార్జిన్ బాటమ్ ఇస్తే ఇదిగో ఈ గ్యాప్ ఉంది చూడు, ఈ పై డివిజన్ కింది డివిజన్ కి మధ్యలో గ్యాప్ లో ఒక 10 పిక్సెల్ వచ్చింది అనమాట. ఓకే, 10 పిక్సెల్ గ్యాప్ వస్తుంది. సో మీకు సపరేట్ డివిజన్ అని తెలియడానికి క్లియర్గా అందుకని రాశాను. ఓకే, I'm taking another division which is having position fixed class.
Okay, for that div class name is pixel. So for that division fixed, I am using the same properties what the division having, and for that I am using height is 100 pixel or 100 pixel, and the width is, so let's see what will happen for the width, and I am writing background is red color. Okay, border config solid. చూడండి ఇప్పుడు నేను ఈ ఫిక్స్డ్ అని రాశాను, పొజిషన్ ఏమి ఇవ్వలేదంటే బై డిఫాల్ట్ అది స్టాటిక్ తీసుకుంటుంది అనమాట. స్టాటిక్ తీసుకుంది అంటే అది ఆటోమేటిక్గా దాని కిందనే వచ్చేసింది. ఇక్కడ మామూలుగా ఎట్లయితే ఈ ఎలిమెంట్స్ అరేంజ్ అయ్యింది అదే విధంగా అరేంజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ హైట్ స్పెల్ రాంగ్ అనుకుంటాను. ఇదిగోండి మీకు ఒక డివిజన్ వచ్చేసింది, ఆ డివిజన్ 100 పిక్సెల్ హైట్ తోటి వచ్చేసింది. ఏంటి మీరు పొజిషన్ ఏమి మెన్షన్ చేయనప్పుడు బై డిఫాల్ట్ అది స్టాటిక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఆ డివిజన్కి పొజిషన్ ఫిక్స్డ్ అని చెప్తాను. చూడండి ఈ క్వశ్చన్ ఫిక్స్డ్ మనం చేంజ్ చేయగానే పొజిషన్ ఫిక్స్డ్ అని చెప్పగానే ఆ ఎలిమెంట్ కాస్త ఇన్లైన్ ఎలిమెంట్ అవుతుంది. మీరు విడ్త్ మెన్షన్ చేయలేదు కాబట్టి హైట్ కూడా వర్క్ అవ్వదు అన్నమాట. అది బికేమ్ ఇన్లైన్ ఎలిమెంట్ గా మారిపోతుంది అన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే దానికి విడ్త్ మెన్షన్ చేస్తాను 100 పిక్సెల్. ఇప్పుడు చూడండి ఒక ఎలిమెంట్ వచ్చింది, ఇదిగోండి మీరు పొజిషన్ ఫిక్స్డ్ అన్నప్పుడు మీకు ఆ ఎలిమెంట్ ఎక్కడ కావాలి, దీన్ని బ్యాక్ లో ఉండిపోయింది అనమాట. అది పొజిషన్ ఫిక్స్డ్ అన్నప్పుడు మీకు ఆ ఎలిమెంట్ ఎక్కడ కావాలో అది పొజిషన్ మీరు సెట్ చేయాలన్నమాట. టాప్ నుంచి ఎన్ని పిక్సెల్స్ దూరంలో మీకు కావాలి. టాప్ 0 అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ 0 అన్నారనుకోండి, ఇదిగోండి ఇక్కడ నుంచి లెఫ్ట్ 0 టాప్ 0 అంటే ఇదే కదా 0th పొజిషన్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు టాప్ 100 అన్నారనుకోండి అది ఇంక్రిమెంట్ అవుతా ఉంటుంది. చూడండి ఇలా లెఫ్ట్ అంటే ఇట్లా ఇంక్రిమెంట్ అవుతుంది. అండర్స్టాండ్ రైట్? యా. ఇగో ఇదే సినారియో ఏ డేటాలో యూజ్ చేస్తారో చూపిస్తాను. నేను టాప్ ఒక 50 పిక్సెల్, టాప్ 50 పిక్సెల్, లెఫ్ట్ ఒక
0 అని పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఈ సెట్ చేసిన తర్వాత ఈ ఎలిమెంట్ నేను దీన్ని మూవ్ చేస్తున్నా కానీ నేను ఈ ఎలిమెంట్ ఇలాగే ఉండిపోతుంది చూడండి. Yeah. ఇది గమనించారు కదా, ఇట్లా మూవ్ చేస్తున్నాను, ఆ ఎలిమెంట్ మాత్రం అలాగే ఉండిపోయింది. Yeah. ఫిక్స్డ్ పొజిషన్ అంటే అంతే అన్నమాట. ఫిక్స్డ్ పొజిషన్ అంటే ఆ ఎలిమెంట్ ఇంకా అలాగే ఉండిపోతుంది అక్కడే. మీరు Okay. ఎక్కడైతే పొజిషన్ ఫిక్స్ చేశారో టాప్ నుంచి లెఫ్ట్ నుంచి అని అక్కడ ఉండిపోతుంది అన్నమాట. Okay. Okay. అర్థమవుతుందా? Yeah. మనకి ఇదే సినారియో చాలా సైట్స్ లో మనం గమనించవచ్చు. ఇదిగోండి, ఈ పర్టికులర్ ఇది ఉంది కదా, ఈ ఎలిమెంట్ని క్లిక్ చేసాం అనుకోండి, ఈ ఎలిమెంట్ అలాగే ఫిక్స్ అయ్యింది చూడండి అక్కడే. గమనించారు కదా? Yeah. ఇది పొజిషన్ ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఎలిమెంట్ క్లాస్ గో టాప్ అని తీసుకున్నాడు, పొజిషన్ ఫిక్స్డ్. ఎక్కడి నుంచి పొజిషన్ ఫిక్స్డ్ అంటున్నాడు? బాటమ్ నుంచి 30 పిక్సెల్. బాటమ్ నుంచి అంటే ఇక్కడ నుంచి 30 పిక్సెల్ గ్యాప్ ఉంటుంది. ఓకే, రైట్ నుంచి 30 పిక్సెల్, ఇక్కడ నుంచి 30 పిక్సెల్ గ్యాప్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి రాశాడు. అర్థమవుతుందా? ఇదిగో నేను స్క్రాల్ చేస్తున్నప్పటికీ అది అలాగే ఉంది. Muted. అర్థమవుతుంది కదా? Yeah. Muted. Yeah. సో ఇప్పుడు దీన్ని కూడా మనం కావాలంటే టాప్ 0 లెఫ్ట్ 0 అంటే ఇక్కడ వచ్చింది, రైట్ 0 టాప్ 0 అంటే ఇక్కడికి వచ్చింది. టాప్ 0 రైట్ 0 అంటే ఈ కార్నర్కి వచ్చేది. Muted. అదిగోండి, అలాగే బాటమ్ 0 అన్నాం అనుకోండి, కిందికి వచ్చేసింది. గమనించారు కదా? ఇది ఎప్పుడు ఇంక ఇలాగే ఉండిపోతుంది అనమాట. బాటమ్ నుంచి ఒక 30 పిక్సెల్ గ్యాప్, రైట్ నుంచి ఒక 30 పిక్సెల్ గ్యాప్, అంటే ఇక్కడ సెట్ అవుతుంది. దీని హైట్ విడ్త్ మనం మెన్షన్ చేసుకునే దాన్ని బట్టి అది మనకు కనిపిస్తుంది. 50 పిక్సెల్, 50 పిక్సెల్. ఓకే, దానికి బార్డర్ రేడియస్ 10 పిక్సెల్. ఇట్లా ఆ ఎలిమెంట్ అలాగే ఫిక్స్ అయిపోతాయి అనమాట. అంటే నథింగ్ బట్ అది పై లేయర్ లోకి వచ్చింది అనమాట. పై లేయర్ లోకి వచ్చి ఫిక్స్ అయిపోతుంది. అది డాక్యుమెంట్ తో పాటు ఫ్లోట్ అవ్వదు. అర్థమవుతుంది కదా? Unmuted. Yeah. Okay. డౌట్స్ ఉన్నాయి ఎంతవరకు? చాలా ఎలిమెంట్స్ లో యూజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు మనం Okay. పాపప్స్ లో కానీ, Yeah. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఈ
పాపప్ కూడా ఫిక్స్డ్ ఎలిమెంట్ అన్నమాట. ఓకే. ఓకే, తర్వాత మనకి ఇట్లా కనిపించే ఏదైతే మీకు ఇట్లాగా ఆ, ఈ- ఇట్లా ఇదే విధంగా కనిపిస్తే అవన్నీ ఫిక్స్డ్ ఎలిమెంట్. అర్థమవుతుందా? యా, ఓకే. ఇక్కడ కూడా మనం దాన్ని క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేసినప్పుడు స్క్రాల్ టాప్ 0 పెట్టామంటే ఇదిగో ఇట్లా ఉన్నది. మీరు దీన్ని క్లిక్ చేసినప్పుడు స్క్రాల్ టాప్ 0 పెట్టారంటే ఆటోమేటిక్ ఇక్కడికి వెళ్ళిపోతాం. ఓకే. ఓకేనా? యా. ఇది పొజిషన్ ఫిక్స్డ్. పొజిషన్ ఫిక్స్డ్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, పేరులోనే ఉంది. మీరు ఎక్కడ ఫిక్స్ చేస్తే అక్కడ ఫిక్స్ అవుతుంది అంటే ఓకే. డాక్యుమెంట్తో పాటు మూవ్ అవుతుంది. ఓకేనా? ఓకే. అలాగే పొజిషన్ అబ్సల్యూట్ ఉంది. అబ్సల్యూట్ ఏంటంటే దానికి కొంచెం డిఫరెన్స్ అన్నమాట. మీరు పొజిషన్ మెన్షన్ అబ్సల్యూట్ అన్నారు. ఇక్కడ ఎంత చెప్పారు? బాటం నుంచి 30 పిక్సెల్, రైట్ నుంచి 30 పిక్సెల్ అంటే ఎక్కడ ఉంటుంది? ఇదిగో ఫస్ట్ డాక్యుమెంట్ ఇలా ఉంది అన్నమాట. డాక్యుమెంట్ ఓకే. నేను ఇదే డివిజన్ కి పొజిషన్ అబ్సల్యూట్ పెట్టేసి బాటం Muted. రైట్ 30 పిక్సెల్ అన్నాను. రైట్ వచ్చేసి 50. సో ఇదిగోండి ఫస్ట్ టైము మీరు ఎక్కడైతే చెప్పారో బాటమ్ చెప్పారు కదా, బాటమ్ నుంచి 30 పిక్సెల్ అన్నారు కాబట్టి ఆ ఎలిమెంట్ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఫిక్స్డ్ కూడా సేమ్ అదే సినారియో అన్నమాట. అయితే ఫిక్స్డ్ కి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఫిక్స్డ్ అయితే అలాగే స్టిక్ అయిపోయి ఉంటుంది. మీరు అబ్సల్యూట్ తీసుకుంటే ఎట్లా వచ్చేసింది, డాక్యుమెంట్ తో పాటు ఫ్లో అవుతుంది. అదే డిఫరెన్స్. మిగతా అన్ని సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే మీకు విడ్త్ వర్క్ అవ్వకపోవడం కానీ మీరు ఇట్లా చేసినప్పుడు విడ్త్ వర్క్ కాదు. విడ్త్ మీరు మెన్షన్ చేస్తేనే పొజిషన్ అబ్సల్యూట్ తీసుకున్నప్పుడు విడ్త్ వర్క్ అవుతుంది. అదేవిధంగా హైట్ కూడా ఏం రాయకుండా హైట్ వర్క్ కాదు. అలాగా అర్థమవుతుంది కదా సృజన్? Unmuted. యా, నాకు అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఏమైనా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా కానీ నాకు స్టాప్ చేసి అడగండి. ఓకే? రియల్ టైంలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట ఈ పాపప్స్ గురించో లేకపోతే ఇంకొకటి గురించో. అర్థమవుతుంది కదా? పొజిషన్ ఫిక్స్డ్ కి అబ్సల్యూట్ కి డిఫరెన్స్ అంటే ఇదే, అంత మించి ఏం లేదు. నేను ఆయిల్మెంట్ కూడా రాస్తాను ఎందుకన్నా మంచిది మీకు అబ్సల్యూట్. ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాను. I'm taking another division which class is absolute. Absolute. I'm taking this bottom is 60. సో ఈ ఎలిమెంట్ రెండు పక్కనే వస్తాయి.
ఎలిమెంట్స్ పక్కనే వస్తాయి కానీ ఒకటి మూవ్ అవుతుంది ఒకటి మూవ్ అవ్వదు. ఓకే ఇక్కడ మీరు గమనించవచ్చు ఒకటి మూవ్ అవుతుంది. ఓకే ఒకటి డాక్యుమెంట్ తోటి మూవ్ అవుతుంది ఏదైతే అబ్సల్యూట్ ఉన్నదో, ఇంకోటేమో డాక్యుమెంట్ తో పాటు మూవ్ అవ్వదు, అంత డిఫరెన్స్. ప్యాడింగ్ 30 పిక్సెల్ అరౌండ్ అన్నమాట. కలర్ అని ఇస్తున్నానంటే అది టెస్ట్ కలర్ అన్నమాట. కలర్ వైట్ అండ్ ఫాంట్ వెయిట్ బోల్డ్. ఫాంట్ వెయిట్ బోల్డ్ అన్నానంటే మీకు అది కొంచెం బోల్డ్గా కనిపిస్తుంది టెస్ట్ కలర్. అలాగే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసానంటే అది పెద్దగా కనిపిస్తుంది. ఫాంట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు బై డిఫాల్ట్ 16 పిక్సెల్ ఉంటుంది, దాన్ని నేను 20 పిక్సెల్ చేసేస్తాను. కొంచెం హార్డ్గా కనిపిస్తుంది కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ ఒక 25 పిక్సెల్ పెట్టేస్తాను. టాప్ బాటమ్ వచ్చేసి 20 పిక్సెల్, లెఫ్ట్ రైట్ వచ్చేసి 25 పిక్సెల్. సో మీకు గ్యాప్ రావాలి కాబట్టి మీరు దీన్ని ఇంక్రిమెంట్ చేసుకుని అయితే 100. ఒకటేమో మూవ్ అవుతుంది, పొజిషన్ ఫిక్స్డ్ ఉన్నదేమో మూవ్ అవుతుంది, ఫిక్స్డ్ ఉన్నదేమో అలాగే ఉండిపోతుంది, అబ్సల్యూట్ అనేది మూవ్ అవుతుంది. సో ఇంకా మిగతా ఇది వచ్చేసి స్టాటిక్ అనమాట. స్టాటిక్ కి మీరు టాప్ లెఫ్ట్ వర్క్ కావాలన్నమాట. ఇంకా మీరు ఒకవేళ టాప్ లెఫ్ట్ ఏదైనా ఏ ఎలిమెంట్ కన్నా టాప్ లెఫ్ట్ ఇవ్వాలి అనుకున్నారంటే దానికి వర్క్ కావాలి. దానికి వర్క్ అయ్యేవి ఏంటంటే మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ రైట్ వర్క్ అవుతుంది. ఓకే, వీటికి కూడా మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్ బాటం ఇట్లాంటివి వర్క్ అవుతాయి. కానీ ఈ టాప్ అయితే మాత్రం లెఫ్ట్ ఐ మీన్ ఈ ఉన్నాయి కదా, ఈ స్టాటిక్ పొజిషన్ ఉన్నాయి కదా, వాటికి మాత్రం టాప్ ఎలిమెంట్ టాప్ వర్క్ కాదన్నమాట. టాప్ కానీ లెఫ్ట్ కానీ బాటమ్ రైట్ ఇట్లాగా రాసుకుంటే మార్జిన్ రైట్ మార్జిన్ బాటమ్ ఇట్లా రాయాలి. తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ అవుతుంది పొజిషన్ రిలేటివ్ అనమాట. There is a division position relative. సో ఆ డివిజన్ కి నేను హైట్ వచ్చేసి 100 పిక్సెల్ ఇస్తున్నాను. border 1 pixel. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్. సో మీరు పొజిషన్ ఏం మెన్షన్ చేయట్లేదు కాబట్టి అది డిఫాల్ట్ గా దాని స్టాటిక్ దాని కింద వచ్చేసింది అన్నమాట. ఇట్లాగా
ఓకే, మీరు ఎప్పుడైతే పొజిషన్ రిలేటివ్ యూజ్ చేస్తారో, పొజిషన్ రిలేటివ్ యూజ్ చేసినంత మాత్రాన మీరు దాని పొజిషన్ సెట్ చేయకపోతే, పొజిషన్ మామూలుగా అయితే పొజిషన్ అబ్సల్యూట్ అవి యూజ్ చేసినప్పుడు అయితే ఫిక్స్డ్ యూజ్ చేసినప్పుడు అయితే విత్ వర్క్ కాదు, కానీ పొజిషన్ రిలేటివ్ కి మాత్రం వర్క్ అవుతుంది అన్నమాట. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. ఇదిగోండి, నేను విడ్త్ యూజ్ చేయలేదు, విడ్త్ యూజ్ చేయనప్పటికీ పొజిషన్ రిలేటివ్ కి విడ్త్ అనేది అప్లై అవుతుంది 100% బై డిఫాల్ట్. డివిజన్ యొక్క ప్రాపర్టీ ఎలా ఉంటుందో అలాగే తీసుకుంటుంది. అయితే ఈ పొజిషన్ రిలేటివ్ కి స్టాటిక్ కి డిఫరెన్స్ ఏంటంటే, పొజిషన్ రిలేటివ్ కి టాప్ లెఫ్ట్ ఇవి వర్క్ అవుతాయి అన్నమాట. టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్ ఇవన్నీ వర్క్ అవుతాయి. కావాలంటే చూడండి, నేను టాప్ 10 అన్నాను అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఎక్కడి నుంచి 10 పిక్సెల్ వచ్చింది అనుకుంటున్నారు? ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఈ పొజిషన్ అబ్సల్యూట్ ఎలిమెంట్ కి వీటికి టాప్ అంటే ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి టాప్ తీసుకుంటుంది, రైట్? ఇప్పుడు నేను టాప్ 0 అంటే ఈ ఎలిమెంట్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది? రైట్ సైడ్. అంటే ఈ ప్లేస్ లోనా? యా. టాప్ 0 అంటే ఈ ప్లేస్ లో వచ్చింది. యా. మీరు సృజన్. నేను అన్నిటికంటే టాప్ మొత్తం వస్తాను అనుకుంటున్నా. టాప్ అంటే ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారా? అవును. ఇదిగో నేను మౌస్ కర్సర్ పెట్టింది అక్కడ. అక్కడ అన్న. ఓకే, అయితే చూడండి, టాప్ 0 మీరు ఎప్పుడైతే మెన్షన్ చేస్తారో రిలేటివ్ టు ద ప్రీవియస్ డివిజన్ ఇదే కదా, ప్రీవియస్ డివిజన్ ఇది. ఓకే. యా. ప్రీవియస్ డివిజన్ టాప్ 0 అంటే నథింగ్ బట్ ఇది ఇక్కడే. అంటే దీనికి ఎట్లా బాటమ్ 10 పిక్సెల్ ఉంది కదా, ఇది డివిజన్ కి, ఈ స్టాటిక్ డివిజన్ కి మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్ ఉంది. అదే మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్ లేదు అనుకో, బై డిఫాల్ట్ ఇది టాప్ 0 దగ్గరే ఉంది అనమాట, రిలేటివ్ టు ప్రీవియస్ కంటైనర్ అనమాట. ప్రీవియస్ కంటైనర్ మీరు ఇంకోటి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. ఇదిగోండి, టాప్ నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను, గమనించారు కదా? ఎక్కడి నుంచి ఇంక్రిమెంట్ అవుతుంది? ఇగో ఈ ఎలిమెంట్ నుంచి 77 పిక్సెల్ అన్నమాట. ఈ రెండింటి మధ్య గ్యాప్ వచ్చేసి 77 పిక్సెల్ ప్లస్ దీనికి స్టాటిక్ బార్డర్ బాటమ్ ఉంది. ఇదిగోండి, మీకు ఎల్లో కలర్ లో కనిపిస్తుంది చూడండి, లైట్ ఎల్లో కలర్ లో, గోల్డ్ కలర్ లో, అది 10 పిక్సెల్ ఉంది. అక్కడి నుంచి 77 పిక్సెల్స్ దూరంలో ఉంటుంది. ఓకే. టాప్ నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ టాప్ 0 అని చెప్పాను. టాప్ 0 నథింగ్ బట్ ఎంత ఉంటుంది? టాప్ 0 నథింగ్ బట్ ఇదిగో బై డిఫాల్ట్ సిచ్యువేషన్ అనమాట. ఈ బార్డర్ బాటమ్ 10 పిక్సెల్ ఉంది కాబట్టి ఈ 10 పిక్సెల్ కనిపిస్తుంది. నేను మైనస్ లో ఇచ్చాను అనుకో, మైనస్ 10 పిక్సెల్ అంటే ఇదిగోండి. ఓకే, అది పైకి వచ్చేసి చూడు, పై లేయర్కి వచ్చేస్తుంది చూడండి, గమనించండి. ఓకే. ఓకే. డిఫరెన్సెస్ అర్థమైంది 4 ఎలిమెంట్స్ కి, 4 పొజిషన్స్ కి. ఓకే. స్టాటిక్ అంటేనేమో అంటే మనం స్క్రోల్ చేస్తే పై కిందకి వెళ్తుంది. సో అబ్సల్యూట్ ఫిక్స్డ్ అంటే బై డిఫాల్ట్ ప్రాపర్టీ అన్నమాట, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానికి లెఫ్ట్ బాటమ్ టాప్ అయి వర్క్ కాదు అంతే. ఫిక్స్డ్ అంటేనేమో లైక్ అలాగే ఫిక్స్ అయి ఉంటుంది. అబ్సల్యూట్ అంటే మనం పైకి స్క్రోల్ చేస్తే పైకి కూడా మూవ్ అవుతుంది. రిలేటివ్ అంటే లైక్ వీ కెన్ మూవ్ ఇట్. ఫిక్స్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, టాప్ లెఫ్ట్ అన్నప్పుడు ఫిక్స్డ్ వాటికి అంతే కదా, ఇది ఒక్కరు గమనించాలి మీరు.
టాప్ అన్నప్పుడు ఈ వ్యూ కోడ్ తోటి తీసుకుంటుంది టాప్ కానీ Muted. Unmuted. ఇదిగో మీకు కనిపించే స్క్రీన్ ఈ వైట్ స్క్రీన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి తీసుకుంటుంది. అదే రిలేటివ్ అన్నప్పుడు మాత్రం రిలేటివ్ టు ప్రీవియస్ కంటైనర్, రిలేటివ్ టు ప్రీవియస్ డివిజన్. ఇది రిలేటివ్. ఈ ఎల్లో కలర్ అనేది ఎట్లాగ అప్లై అవుతుంది అంటే ప్రీవియస్ కంటైనర్ కి అనుగుణంగా, ప్రీవియస్ కంటైనర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి మీరు టాప్ అన్నట్టు, టాప్ 10 పిక్సెల్ అనో లెఫ్ట్ 10 పిక్సెల్ అనో, అంటే టాప్ 100 అన్నారు అనుకోండి, 100 పిక్సెల్ ఇగో ఈ కంటైనర్ నుంచి 100 పిక్సెల్స్ దూరంలో. అదే మీరు దీనికి ఈ పొజిషన్ అబ్సల్యూట్ అనే దానికో లేకపోతే ఫిక్స్డ్ అనే దానికో టాప్ 100 అన్నారు అనుకోండి, నేను బాటమ్ 100 కాకుండా టాప్ 100 టాప్ 30 పిక్సెల్ అంటున్నాను. టాప్ 30 పిక్సెల్ అంటే ఇగో ఇక్కడ నుంచి 30 పిక్సెల్ గ్యాప్ అన్నమాట. యూ కెన్ సీ దట్. అర్థమవుతుంది కదా? యా అర్థమవుతుంది. ఇక్కడ అయితే నేను ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. పొజిషన్ రిలేటివ్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ రిలేటివ్ ఈ పొజిషన్ రిలేటివ్ లోపల నేను పొజిషన్ అబ్సల్యూట్ యూజ్ చేస్తాను. నేను ఇది అన్నిటికంటే ఫస్ట్ రాశాను. సో మీకు ఈ రిలేటివ్ డివిజన్ అనేది ఫస్ట్ వచ్చేసింది, రైట్? అర్థమవుతుంది కదా? యా 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 రిలేటివ్ డివిజన్ ఫస్ట్ వచ్చేసింది. ఓకే, Yeah. ఇందులో అబ్సల్యూట్ ఏదైతే రాశానో అబ్సల్యూట్ నేనేం చెప్పాను, టాప్ నుంచి అదే బాటమ్ నుంచి 30 పిక్సెల్స్ దూరంలో అన్నాను. యా ఇదిగోండి ఈ పొజిషన్ అబ్సల్యూట్ అనే డివిజన్ కి బాటమ్ 30 పిక్సెల్ అన్నాను. బాటమ్ 30 పిక్సెల్ అంటే అది ఎక్కడి నుంచి తీసుకుంది? ఇక్కడ నుంచి కదా తీసుకోవాలి, ఈ కింది నుంచి కదా. మరి ఎక్కడి నుంచి ఎందుకు తీసుకుంది? ఎందుకంటే ఫస్ట్ వచ్చాం కదా మనము అబ్సల్యూట్. యా, రిలేటివ్ లో ఇచ్చినప్పుడు మాత్రమే ఈ కాన్సెప్ట్. Okay. అన్నిసార్లు ఉపయోగపడుతుంది. యా ఒకవేళ మీరు రిలేటివ్ ఇవ్వలేదు అనుకోండి, ఇదిగో దీనికి ఈ డివిజన్ కి రిలేటివ్ లేదనుకోండి, అది మళ్ళీ ఇదిగో ఇక్కడే వచ్చింది. ఆ ఏ అనేది ఇక్కడే దీని మీదే ఉంటుంది. ఓకే రిలేటివ్ లేదనుకోండి, ఇదిగో దీని మీదే ఉంటుంది. దీని మీద 2 ఎలిమెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే ఈ ఎలిమెంట్ డిలీట్ చేస్తున్నాను. అక్కడ ఇంకొక ఎలిమెంట్ ఉంది, రైట్? యా సో దాని మీద మీరు పొజిషన్ రిలేటివ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ డిఫరెన్స్ అన్నమాట. అర్థమవుతుంది కదా? యా అన్న అర్థమవుతుంది. ఇదిగోండి, మీరు బాటమ్ 0 అంటే ఇక్కడ, బాటమ్ 30 పిక్సెల్ అంటే ఇక్కడ నుంచి 30 పిక్సెల్, లెఫ్ట్ 30 పిక్సెల్ అంటే ఇక్కడ నుంచి, రైట్ 30 పిక్సెల్ అంటే ఇక్కడ నుంచి రైట్ 30 పిక్సెల్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద కేస్. రిలేటివ్ లో రాసినప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుకోవాలి. అది చూపిస్తాను మీకు ఆ సినారియో కూడా ఎట్లా ఉంటుంది అనేది.
ఇదిగోండి దీనికి పొజిషన్ అబ్సల్యూట్ యూజ్ చేశాడు అన్నమాట. ఓకే, ఈ పాప పై లేయర్ లో రావడం గురించి పొజిషన్ అబ్సల్యూట్ యూజ్ చేశాడు. ఇదిగో లెఫ్ట్ నుంచి 100 పిక్సెల్, ఇక్కడ నుంచి 100 పిక్సెల్, టాప్ నుంచి 40 పిక్సెల్, ఇది ఇక్కడ నుంచి 40 పిక్సెల్. అర్థమవుతుంది కదా ఇది? యా ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ అట్లా పొజిషన్ రిలేటివ్స్ ఉంటాయి, రిలేటివ్ కానీ వేరే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే టేబుల్ లేఅవుట్ యూజ్ చేశాడు. ఇక్కడ వీడు కూడా మార్జిన్స్ యూజ్ చేశాను. సో ఐ విల్ షో యూ దట్ సినారియో ఇన్ అవర్ అప్లికేషన్స్ అండి. సో ఐ విల్ డిస్కస్ లాటర్. ఈ డిఫరెన్స్ అయితే అర్థమవుతుందా? పొజిషన్ రిలేటివ్ లోపల అబ్సల్యూట్ రాసినప్పుడు ఏం జరుగుతుంది అనేది. యా అర్థమవుతుంది. యా అన్న, సో యా అర్థమైంది. ఎగ్జాంపుల్ నేను చెకింగ్ చేస్తాను, ఒక URL ఇస్తాను, ఆ URL నుంచి డౌన్లోడ్ చేస్తాను. ఓకే, ఈ చెక్ ఇన్ కాన్సెప్ట్, ఈ చెక్అవుట్ కాన్సెప్ట్ కూడా మీకు చెప్తాను తర్వాత ఎప్పటికైనా. అంటే మీకు అవసరం అన్నమాట. మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు గ్యారెంటీకి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకే సో వెబ్ డెవ్ అనేది నా ఫోల్డర్ అనమాట. ఏది నా ప్రాజెక్ట్ ఫోల్డర్. ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని నేను ఆన్లైన్లోకి ఒక రిపాజిటరీలోకి చెక్ ఇన్ చేస్తాను.
స్టేటస్ పెట్టినప్పుడు పొజిషన్ డాట్ HTML అని కొత్తది కాబట్టి అనేది యాడ్ అయింది అని చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ ఎలా చేయాలో, చెక్ ఇన్ ఎలా చేయాలో, చెక్అవుట్ ఎలా చేయాలో మీకు చెప్తాను క్లియర్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. కోర్స్ కదా మనం యూజ్ చేసాం. సో ఇదంతా యాడ్ అయినట్టుగా కనిపిస్తుంది. ప్లస్ అంటే యాడ్, మైనస్ అంటే డిలీట్. ఓకే. కమిట్ చేస్తున్నాను.
ఇదిగోండి ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైతే చెక్ ఇన్ చేశానో ఆ చెక్ ఇన్ చేసింది ఈ ఫోల్డర్లోకి వచ్చి పడేసింది అనమాట. ఇప్పుడు మీరు ఆన్లైన్లో దాన్ని బ్రౌజ్ చేసుకోవచ్చు. వెబ్ డెవ్ ఫోల్డర్ కింద ఇదిగో పొజిషన్స్ అనే HTML ఉంది కదా ఇక్కడ. ఇదిగో 5 minutes ago నేను దాన్ని చెక్ ఇన్ చేశాను. కమిట్ ఇక్కడ నేను పుష్ చేశాను చూడండి. ఆ పుష్ చేసిన టైము అదనమాట. ఇదిగో 5 minutes ago ఇక్కడ చూపిస్తుంది కదా. అదే 5 minutes ago ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ దాన్ని సింక్ లో పెట్టేస్తాం అనమాట. సో ఇప్పుడు అక్కడ చేంజెస్ ఏదైనా చేసేసి కమిట్ కొడితే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు దీన్ని ఈ ఎలిమెంట్ ని క్లిక్ చేస్తే మీకు కోడ్ కనిపించింది. అట్లాగైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇంకొక రకంగా ఎట్లా అంటే మీకు కనిపిస్తుంది కదా. ఇట్లయినా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇక్కడ డౌన్లోడ్ యాజ్ జిప్ అన్నారు అనుకోండి. ఈ ఫోల్డర్ ఇవన్నీ మీకు జిప్ ఫోల్డర్ లాగా డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. ఓకే. సరే, ఇది నోట్ చేసుకోండి. మీకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఇందులో స్టోర్ చేసి పెడుతుంటాను. ఏ క్లాస్ సంబంధించి ఆ క్లాస్లో నేను స్టోర్ చేసి పెడుతుంటాను. ఓకే, మీకు కావాలనుకున్నప్పుడు మీరు అక్కడి నుంచి రిట్రీవ్ చేసుకోండి. ఓకేనా? ఇది మాకు ఈమెయిల్ చేస్తానా, లేకపోతే నోట్ చేసుకోమంటారా వెబ్సైట్ ఇది? URL నేను చూపిస్తాను. ఓకే అన్న. అదిగోండి URL వచ్చింది కదా. ఆ URL చేస్తాం. మ్యాక్సిమం అందులో చెక్ ఇన్ చేస్తూ ఉంటాను నేను. ఓకే. క్వశ్చన్స్ కానీ ఓకే అన్న. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ పొజిషన్స్ మీద ఒక మెనూ ఐటమ్ క్రియేట్ చేయడం కోసం. ఎగ్జాంపుల్ మనం మళ్ళీ ఎడిట్ చేద్దాం. ఫాంట్ సైజ్ హార్డ్గా ఉంది కాబట్టి ఆ ఫాంట్ సైజ్ నేను తీసేస్తాను. ఫాంట్ టైప్ని ఫాంట్ ఫ్యామిలీ ఐ డోంట్ యూజ్ ఎనీ ఫాంట్ ఫ్యామిలీ. సో బై డిఫాల్ట్ ఫాంట్ ఫ్యామిలీ విల్ వర్క్. ఓకే, నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే ఈ బేసిక్ ఎగ్జాంపుల్స్ అనే దానికంటే ముందు ఒక మెనూ ఐటమ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. చూపిస్తాను అది ఎట్లా క్రియేట్ చేస్తాను. బేసిక్ ఎగ్జాంపుల్స్ ముందు మనం ఒక మెనూ ఐటమ్ దానికంటే ముందు కానీ ఎట్లాగైనా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో నేను డివిజన్ వచ్చేసి ఒక డివిజన్ తీసుకున్నాను. ఆ డివిజన్ నేమ్ వచ్చేసి నావిగేషన్ మెనూ. ఐడి క్లాస్ ఈక్వల్ టు ట్యాబ్స్. ఆ ట్యాబ్ మెనూ సంథింగ్ ఏదో ఒకటి తీసుకున్నాను. ట్యాబ్ మెనూ. ఓకే, ఇన్ దట్ ఐఎమ్ రైటింగ్ one UL UL అంటే అనార్డర్డ్ లిస్ట్, రైట్? అనార్డర్డ్ లిస్ట్ ఒక లిస్ట్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఆ లిస్ట్ ఎలిమెంట్లో ఫస్ట్ దాంట్లో HTML అంటున్నాను. ఇట్లా 4 ఐటమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు
ఇప్పుడు ఈ 4 ఐటమ్స్ మీకు ఎలా కనిపిస్తాయి అన్ఆర్డర్డ్ లిస్ట్ లో ఇట్లా కనిపిస్తున్నాయి రైట్. ఒకదాని తర్వాత ఒకటి అన్ఆర్డర్డ్ లిస్ట్ అన్నాను కాబట్టి మీకు బై డిఫాల్ట్ ఇట్లాగే. సో నేనేమనుకుంటున్నానంటే దానికి స్టైలింగ్ చేయాలనుకుంటున్నాను. సో HTML లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. లిస్ట్ లో మళ్ళీ అన్ఆర్డర్ లిస్ట్ రాసుకోవచ్చుగా. యా అన్ఆర్డర్ లిస్ట్ లో 2 టైప్స్ ఏమేంటి అంటే HTML5, HTML4 అని HTML5 అని తీసుకోవాలనుకుంటున్నాను. మెనూ అర్థమవుతుంది కదా, మెనూ ఎలా తీసుకుంటారు? ఐ మీన్ నేను దేని గురించి మాట్లాడుతున్నాను అర్థమవుతుంది కదా మీకు? అర్థమైంది. అర్థమైంది. HTML4 and HTML5. ఓకే, మీరు ఇట్లా తీసుకున్నప్పుడు ఇది ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఇది బుల్లెట్ వచ్చింది కాబట్టి ఇది సర్కిల్ వచ్చింది అన్నమాట. అంటే డిఫరెన్షియేషన్ గురించి సబ్ మెనూ అని చెప్పడం గురించి. ఓకే. ఓకే అన్న. మన ఏమేంటంటే వీటన్నిటిని మెనూ సెక్షన్ లాగా మార్చాలి. మెనూ సెక్షన్ లాగా మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ లిస్ట్ స్టైల్స్ ఇవి ఉండకూడదు అన్నమాట. నేను మీకు చూసుకుంటామని చెప్పాను కదా. నేను ఐటమ్స్ చెప్పేస్తున్నాను. కామెంట్ రాస్తున్నాను. ట్యాబ్ మెనూలో ఉండే యూఎల్కి ప్యాడింగ్ బై డిఫాల్ట్ ప్యాడింగ్ ఉంటుందని చెప్పాను. సో ఐఎమ్ రిమూవ్ దట్ ప్యాడింగ్ 30 pixels. ప్యాడింగ్ 0, ఐఎమ్ మేకింగ్ ప్యాడింగ్ 0 అని మార్జిన్ 0. అన్నమాట. ఓకే, గ్యాప్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ ఉంది కదా, ట్యాబ్ మెనూలో ఉండే యూఎల్లో ఉండే ఎల్ఐకి లిస్ట్ స్టైల్ రన్ చేస్తున్నాను. లిస్ట్ స్టైల్ నన్. సో మీకు అవైతే బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కనిపించవు అనమాట. సో ఇప్పుడు నేను నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ అయితే సెకండ్ ఐటమ్స్ ఉన్నాయో, సెకండ్ లెవెల్ ఐటమ్స్ ఉన్నాయో వాటిని నేను హైడ్ చేయాలనుకుంటున్నాను. యూఎల్లో ఉన్న ఎల్ఐలో ఉన్న యూఎల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ మొత్తం ఏమంటున్నానంటే డిస్ప్లే నన్ అంటున్నాను. డిస్ప్లే నన్ అంటే నేను చెప్పాను కనిపించమని. డిస్ప్లే నన్. సో మీకు ఈ HTML4, HTML5 అనే ఎలిమెంట్స్ హైడ్ అయిపోతాయి. ఓకే, కనిపించట్లేదు కదా. సో నాకు అవి ఎప్పుడు కనిపించాలి అంటే నేను ఎప్పుడైతే మౌస్ ఓవర్ చేస్తానో అప్పుడు మాత్రమే నాకు కనిపించాలి. ఓకే, అంతే కదా. మౌస్ ఓవర్ చేస్తున్నాను అంటే ఇదిగోండి ఎల్ఐ యూఎల్లో ఉండే ఎల్ఐ మీద హెచ్ ఓవర్ చేసినప్పుడు దాని లోపల ఉండే యూఎల్ ఎలిమెంట్ హెచ్ ఓవర్ అంటే మౌస్ దాని మీద ప్రెస్ చేయడం అన్నమాట. అప్పుడు నాకేం డిస్ప్లే బ్లాక్ అని చెప్తాను, అంటే డిస్ప్లే అవ్వాలి అన్నట్టుగా చెప్తాను. సో ఇప్పుడు చూద్దాం. నేను HTML మీద మౌస్ పెట్టగానే అవి కనిపించాలి. గమనించారు కదా, నేను తీసేస్తే పోతుంది, మౌస్ ఓవర్ పెట్టేస్తే మనకు కనిపిస్తుంది. రైట్, ఇలా. ఓకే, ఇప్పుడు నేనేమనుకున్నాను సేవ్ చేయాలనుకున్నాను అంటే ఈ లిస్ట్ ఎలిమెంట్స్ ని మనకి మెనూ ఎట్లా ఉంటుంది, ఆల్వేస్ పక్క పక్కన ఉంటుంది. ఇట్లా ట్యాబ్స్ ఎట్లా కనిపిస్తాయి, సైడ్.
ఇదిగో ఇలాగనమాట. అర్థమవుతుంది కదా, హోమ్ కేటగిరీస్ అబౌట్ ఇట్లా కనిపిస్తుంది కదా, అలాంటి దాన్ని మనం ఇప్పుడు మనం ట్రై చేస్తున్నాము. ఈ లిస్ట్ ఎలిమెంట్ అన్నిటిని ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేయాలంటే ఎట్లా రాసుకోవాలి? ఫ్లోట్ లెఫ్ట్ రాస్తున్నాను నేనైతే. ఫ్లోట్ లెఫ్ట్ అంటే ఆటోమేటిక్ ఒకదాని ఒకటి అరేంజ్ అవుతుంది కదా. యా ఓకే, అరేంజ్ చేయండి ఒకదాని పక్కన ఒకటి. కాకపోతే ఇదిగోండి, అంటే HTML మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు కొంచెం ఆడుగా కనిపిస్తుంది, అది పక్కన పెట్టేద్దాం, తర్వాత మాట్లాడుతున్నాను. ఇప్పుడు LI ఎలిమెంట్స్కి నేనేం చేస్తున్నానంటే ప్యాడింగ్ రాస్తున్నాను. ప్యాడింగ్ చుట్టుపక్కల ఒక 5 పిక్సెల్ ఉండేటట్టుగా రాసేస్తున్నాను. సో గ్యాప్ కనిపించడానికి గురించి అనమాట, ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక గ్యాప్ కనిపిస్తుంది. ఓకే, కనిపిస్తుంది కదా, గ్యాప్ కనిపిస్తుంది కదా. యా ఈ బేసిక్ ఎగ్జాంపుల్ గురించి పక్కన పెట్టండి, అది అరేంజ్ చేద్దాం, తర్వాత అరేంజ్ చేద్దాం అంటే. ఓకే, ప్యాడింగ్ 5 పిక్సెల్. బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క LI ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సంథింగ్ CCC అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే మోస్ ఓవర్ చేస్తానో ఇది కనిపిస్తుంది, రైట్. నేను ఏ ఎలిమెంట్ మీద, ఏ లిస్ట్ మీద అయితే నేను మౌస్ ఓవర్ చేస్తానో, మౌస్ ఓవర్ చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్. ఇప్పుడు LI ఎలిమెంట్ మీద మౌస్ ఓవర్ చేస్తాను అనుకోండి, H ఓవర్, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వేరే కలర్గా మారుస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రస్తుతానికి కలర్స్ ఆర్డ్గా కనిపిస్తుంది, కానీ మారుద్దాం తర్వాత. బ్లాక్ అని తీసుకుంటున్నాను. సో కలర్ వచ్చేసి వైట్ తీసుకుంటున్నాను, అంటే టెస్ట్ కలర్ వైట్ తీసుకోవాలి, లేకపోతే వైట్ బ్లాక్లో బ్లాక్ కనిపించదు కాబట్టి టెస్ట్ కలర్ వైట్ తీసుకుంటున్నాను. ఇవ్వండి, దాని మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు ఇలా అర్థమవుతుంది కదా, మౌస్ ఓవర్ చేసినప్పుడు డిస్ప్లే అవుతున్నాయి కదా. యా సో నేను ఫ్లోట్ లెఫ్ట్ తీసుకున్నాను కాబట్టి, ఇందాక ఫ్లోట్ లెఫ్ట్ తీసుకున్నాను ఈ ఎలిమెంట్స్కి, లిస్ట్ ఎలిమెంట్స్కి. దానికి పేరెంట్ ఎలిమెంట్కి ఏం తీసుకోవాలి? ఓవర్ఫ్లో ఆటో తీసుకోవాలి. యా రైట్, దట్ ఈస్ దాని పేరెంట్ ఎలిమెంట్ ఎవరంటే ఓవర్ఫ్లో ఓకే ఆటో. దీన్ని తీసుకున్నాను, UL అనేది దాని పేరెంట్ ఎలిమెంట్. సో ఇది కిందికి వచ్చేసింది బేసిక్ ఎగ్జాంపుల్. లేకపోతే అక్కడే ఉండిపోతుంది, దాని ఫ్లోట్ లెఫ్ట్ దానికి అప్లై అవుతుంది కదా ఇందాక యా లైక్ దట్. ఓకే, నేను ఇంకా మీకు క్లియర్గా కనిపించడం గురించి ప్యాడింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ప్యాడింగ్ 15 పిక్సెల్ 10 పిక్సెల్ టాప్ బాటమ్. సో ఇట్లా అయితే ఇక్కడ ఒక మీరు HTML మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు మీకు నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అదే దాని సబ్ లెవెల్ ఎలిమెంట్స్ ఏమైతే ఉందో ఆ ఎలిమెంట్స్ మీకు సరిగా కనిపించట్లేదు. దాన్ని నేను ఏం చేస్తున్నానంటే UL లోపల ఉండే LI లోపల ఉండే UL ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి నేను పొజిషన్ అబ్సల్యూట్ తీసుకుంటాను. ఓకే పొజిషన్ అబ్సల్యూట్ ఎలిమెంట్ అని. అబ్సల్యూట్ ఎలిమెంట్ అంటే ఏం చెప్పాను? పైకి వచ్చిందని చెప్పాను కొంచెం. యా ఇప్పుడు చూడండి, మీకు డిస్క్రిపరెన్సీ లేదు, అంటే డిస్టర్బెన్స్ అనేది లేదు. ఇందాక వరకు ఎట్లా ఉంది? ఆ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి మిగతా ఎలిమెంట్స్ మూవ్ అయిపోతాయి, మూవ్ అవుతుంది. అబ్సల్యూట్ తీసేసాను, ఇట్లా మూవ్ అయిపోతుంది. నేను ఎప్పుడైతే పొజిషన్ అబ్సల్యూట్ పెట్టానో అది ఏమవుతుంది, పై లేయర్కి వచ్చింది కాబట్టి మిగతా వాటిని పక్క జరపట్లేదు. అర్థమవుతుంది కదా, మిగతా దాన్ని పక్క జరపట్లేదు. ఇట్లా డిస్ప్లే ఈ పొజిషన్ అబ్సల్యూట్ పెట్టి, సో ఇందాక మీకు చెప్పినట్టు
ఈ పొజిషన్ వీటికి ఈ ఎలిమెంట్స్ కి నేను రిలేటివ్ తీసుకుంటున్నాను, పొజిషన్ రిలేటివ్ తీసుకుంటున్నాను. పొజిషన్ రిలేటివ్ లోపల అబ్సల్యూట్ అంటే మీకు మెన్షన్ చేస్తే అక్కడి నుంచే వస్తుంది అంతే కదా, ఆ డివిజన్ నుంచే వస్తుంది ఇందాక మనం చూసినట్టు. యా అంతే. ఓకే. లేకపోతే టాప్ అన్నారు అనుకోండి, మీరు టాప్ లోకి వచ్చింది వ్యూ పోర్ట్ అంటే వ్యూ పోర్ట్ ఇక్కడ నుంచి వచ్చింది. అందుకని నేను దాని పొజిషన్ రిలేటివ్ తీసుకుంటున్నాను.
on mute. సరే ఈ రిలేటివ్ వచ్చేసి లిస్ట్ ఎలిమెంట్ పెట్టాలి. లిస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, సో లెఫ్ట్ 0 అన్నారు కాబట్టి మీకు లెఫ్ట్ 0 వచ్చేసింది. ఇక్కడ లెఫ్ట్ 0 పిక్సెల్. సో ఇట్లా డిస్ప్లే అవుతుంది మీకు. ఓకే, అదే మీరు ఇంకొక ఎలిమెంట్లో తీసుకున్నారు జేఎస్ లోపల. సిఎస్ఎస్ లోపల తీసుకుంటున్నాను. CSS2 CSS3. CSS, CSS1, CSS2, CSS3. ఓకే, సో ఒకే లెవెల్లో రాలేదు కాబట్టి ఒకే లెవెల్లో రావాలి అంటే మీరు ఇక్కడ విడ్త్ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. బై డిఫాల్ట్ ప్యాడింగ్ మెన్షన్ చేసుకుంటాను. ఇక్కడ ఇది నెక్స్ట్ లెవెల్ యూఎల్ లోపల ఉండే యూఎల్ బట్టి మనం విడ్త్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. విడ్త్ ఈజ్ some 200 pixel or something. Muted. LI లోపల ఉండే ఫస్ట్ చైల్డ్ లోపల ఉండే LI ఎలిమెంట్స్ కి సో ఒక ఎలిమెంట్ దాని పక్కన ఒక ఎలిమెంట్ ఇట్లా డిస్ప్లే అవుతుంది. మీకు ఒక్కొక్క ఎలిమెంట్ కి మీరు విడ్త్ ఇచ్చారనుకోండి, ఒక్కొక్క విడ్త్ వచ్చేసి 100 పిక్సెల్ అంటున్నారు. ఇట్లా డిస్ప్లే అవుతుంది ఇదిగోండి. ఓకే, సో మీకు నెక్స్ట్ లెఫ్ట్ 0 టాప్ 0 అంటే పైకి వచ్చింది, బాటమ్ 0 అంటున్నాను.
డిస్ప్లే ఇట్లా డిస్ప్లే బాటమ్ 76 పిక్సెల్ అట్లాగా టాప్ టాప్ 38 పిక్సెల్ ఇలా డిస్ప్లే చేసుకోవాలి మీరు దీని బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గ్రే అని ఇవ్వండి. మెనూ అర్థమైంది కదా ఇది క్లియర్గా. సో ఇదిగో ఇట్లాగ మనం ఈ సింటాక్స్ అర్థం ఏంటంటే యాప్ మెనూలో ఉండే ఫస్ట్ యూఎల్ అంటే ఏ ఎలిమెంట్? ఫస్ట్ యూఎల్ అంటే ఈ లెవెల్ ఎలిమెంట్ అన్నమాట. యూఎల్ లో ఉన్న ప్రతి ఫస్ట్ ఎల్ఐ ఎలిమెంట్, ప్రతి ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ లెవెల్ ఎలిమెంట్ అన్నమాట. ఫస్ట్ చైల్డ్ కదా, అంటే ఫస్ట్ లెవెల్ చైల్డ్ అన్నమాట. ఇది ఫస్ట్ లెవెల్ చైల్డే, ఇది ఫస్ట్ లెవెల్ చైల్డే, ఇది ఫస్ట్ లెవెల్ చైల్డ్, ఇట్లా ఫస్ట్ లెవెల్ ఎలిమెంట్ అంటే. ఓకే, ఇవన్నీ సెకండ్ లెవెల్ ఎలిమెంట్ అవుతాయి. ఇదిగో ఈ యూఎల్ కి ఇది ఫస్ట్ లెవెల్ ఎలిమెంట్, ఇది థర్డ్ లెవెల్ ఎలిమెంట్. అర్థమవుతుందా? మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను, ఇదిగో ఇట్లాంటిది ఒక సినారియో ఒకటి ఉంటుంది, చూసుకోమని. సిఎస్ఎస్ సెలెక్టర్స్ చూడమన్నప్పుడు చెప్పాను. ఇదిగో ట్యాబ్ మెనూలో ఉన్న ఫస్ట్ లెవెల్లో ఉన్న యూఎల్ ఎలిమెంట్, అదే ఫస్ట్ లెవెల్లో ఉన్న ఎల్ఐ ఎలిమెంట్. ఓకే, ఈ ఎలిమెంట్ పొజిషన్ రిలేటివ్ పెడితే లోపల Unmuted. ఎలిమెంట్ కి మీరు పొజిషన్ అబ్సల్యూట్ పెట్టాలి. ఓకే. ఇట్లా మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు ఇది మీకు ఇట్లా కనిపించదు. మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే అన్న. మొబైల్లో మీరు కొంచెం యాడ్ చేయాలనుకుంటే మీకు ఏ లెవెల్లోనైనా ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది. దీని లోపల సబ్ మెనూ రావాలనుకోండి, ఎటు పక్క రావాలి? ఇటు పక్క రావాలి, రైట్ సైడ్ రావాలి. రైట్ సైడ్ రావాలి. రైట్ సైడ్ రావాలన్నప్పుడు మీరు మళ్ళీ దానికి కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే, సేమ్ ఇదే ఫాలో అవ్వండి, ఇట్లాగే ఫాలో అయ్యి నేను ఈ ఎగ్జాంపుల్ కూడా చెక్ ఇన్ చేస్తాను ఈ రెండు. ఓకేనా? ఒకసారి మీరు నాకు నెక్స్ట్ ఈ లోపల సబ్ మెనూ మొబైల్ లోపల ఇంకోటి ఏదన్నా ఉందండి, మొబైల్ 1 లోపల మొబైల్ 1 2 మొబైల్ 1 3 అట్లా ఉన్నాయి అనుకోండి. అర్థమవుతుందా? మొబైల్ 1 లోపల ఇంకా నాకు ఇంకొక రైట్ సైడ్ వచ్చేటట్టు అలా చేస్తారో చేసుకోండి. ఎగ్జాంపుల్స్ అయినా వెతికి మీరు అర్థమైతే చాలు. అర్థమవుతుందా? అది కూడా చెక్ ఇన్ చేస్తాను ఇప్పుడు. ఓకే అమ్మా.
those two files are existing on the online repository. ఓకే అన్న. మీరు బ్రౌజ్ చేస్తే రీఫ్రెష్ చేస్తే ఇంకో డెమో సిఎస్ఎస్ డెమో హెచ్టిఎంఎల్ అనేది ఇంకొకటి రిలేటెడ్ అని ఓకే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేయండి. యా ఓకే అన్న. ఓకే అన్న. యా